నేను గెలవాలి నేను అనుకుంటున్నా. ఇక బాగా నిలిపోవాలనుకుంటాను, నేను గెలవాలనుకుంటున్నా. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని ఉంటుంది రా ఒకటి సామెత. కానీ అది మనకు లెక్క పని చేయదు. మళ్ళీ పూసుకుని అన్నం పెట్టదు మళ్ళీ తర్వాత. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకు అయితే మరొక తిండి పొడితో వచ్చేసినాం. అయితే మొన్న ఏం చేసినాం లాస్ట్ పఫ్లు కామెంట్ అయితే చాలా మంది చేస్తారు. ఎగ్ పఫ్ అని, చికెన్ మండి అని, చికెన్ విత్ పూరి అని. పూరి చికెన్ మొన్న చేసినాం, కావాలంటే మళ్ళీ తర్వాత చేస్తాము. ఇంకా కొన్ని అయితే కామెంట్స్ వచ్చినాయి, తర్వాత చేస్తాం. రాగి ముద్ద, చికెన్ కర్రీ ఇట్లా వచ్చినాయి. కానీ ఈరోజు ఏం చేయలేదు. ఈరోజు అయితే ఫ్రైడే బ్లాగ్ ఇది. ఈరోజు వండిన వారితో నేనైతే తిండి పొడి చేస్తున్నాం. ఈరోజు ఏమొండి అంటే మిల్ మేకర్ పులావ్ చేసిన. ఫస్ట్ టైము, నేను ఎప్పుడు వండలే. మామూలుగా బిర్యానీ చేసిన, మిల్ మేకర్ పులావ్. టమాటాలు వేయలే, అన్ని కలర్లు ఉన్నాయి. టమాటాలు అసలు బాగా రేటు ఉన్నాయని చెప్పి ఎక్కువ తక్కువ ఇస్తలేను. 60-70 రూపాయలకు కిలో ఇస్తారు. ఇల్లు వేసిన ఇల్లు వేయలేదు. ఒక టమాటా వేస్తే బాగుండు కానీ వేయలేదు. అయితే ఈరోజు మిల్ మేకర్ పులావ్, తర్వాత ఇది ముద్ద క్యాప్సికమ్, తర్వాత మనిషికి 12 పాపడ, ఒక బనానా ఆడు ఉన్నది. పాప కూడా కూర్చున్నది శ్రద్ధ. ఇప్పుడు తింటలే, పోటీకి రాలేదు. ఇప్పుడు అన్నం తింటా అంటుంది, మాతో తింటానే ఇక్కడ కూర్చున్నది. కాంపిటీషన్ ఈమె పోటీకి లేదు, ఉట్టిగానే చూపిస్తుంది. ఇదైతే బాగా కొంచెం ఇష్టమేనా? తింటా, మంచిగా ఉంటది. ఓకే డన్. ఏదైనా తినుడు. క్యాప్సికమ్ కూర అంటే జర నాకు మంచిగా అనిపించేది, కానీ గుత్తొక్కాయ లెక్క చేసింది కాబట్టి ముద్ద క్యాప్సికమ్ అది కాబట్టి తినొచ్చు, మంచిగా ఉంటది. ఓకే, ఒక బనానా ఉన్నది మళ్ళీ ఒక బనానా. ఇవి ఇప్పుడు కాంపిటీషన్ పోటీ స్టార్ట్. ఇప్పుడు మేము తినేది ఈ తర్వాత తింటాము. అన్నములో పెట్టుకోవద్దు అది బనానా, ఎందుకంటే దాంట్లో పౌడర్ అది చల్లుతారు కదా దాని మీద, పండు మక్కేదందుకు. అందుకే ఇంట్లో పెట్టుకుంటలేము. ఇది ఎంత తిన్న తర్వాత లాస్ట్ కు మధ్యలో తింటావా? మరి మధ్యలో తింటే అట్టుకొని గిట్టుకొని ఓకే 1 2 3 అని 4 దాకా ఎందుకు అంటున్నావురా? ఇంకా నయ్యం 4 దాకా ఎందుకు అంటున్నావురా? ఇంకా నయ్యం 40 దాకా అండి. 40 దాకా అంటే అందా అనుకున్నా, కానీ మీరు టేస్ట్ ఎట్లుంది? వసూలు లెవెల్ మంచిగా ఉంది. టమాటా వేసింది, ఒక చిన్న ముక్క వేసింది. ఎట్లుంది బాబా టేస్ట్? మంచిగా ఉంది. నేను మెల్లగా తింటున్నా, ఒక్క ముక్క కూడా అయిపోతుంది. ఇంక ఇట్లా తింటా, పోటీ లేకపోతే. డాడీ రోజు ఇట్లానే మోసం జర పచ్చిగా అయితే మెత్తగా అయితే అని అన్నం వేసుకున్నా పాపడాల మీద. మళ్ళా పర్ర తిన్న కంటే మెత్తగా నుంచి అల్కా అయిపోతుంది. ఇంకోటి నాకు చేతి అయ్యింది, చేతితో నాకు తింటది ఇలా. ఎందుకు చెప్తున్నావు? ఓకే నువ్వు తినవా? నువ్వు తిను జర. ఒక్క బుక్ అని చెప్పాడు నాకు. ఒకటి తిరిగి తింటున్నావు, నాకేమో తినొస్తలేదు. అంటే తెలుసు ఇంకా అయితే బాగుంటుంది. అప్పుడు వంకాయ చేసింది ఒక రోజు. వంకాయ చేస్తే మంచిగా మిల్ మేకర్ కూడా. రెండు ముక్కలు 3 ముక్కలు అయిపోయినాయి. వాడకాలంటే సెట్ చేస్తారు. పడుతుందా? ఎలివేటకు మరి గిల పెట్టి తీసి తిను పెట్టుకోసానంటే
ఎవరి బాట మనం చూసుకోవాలి. పోటీ మళ్ళా మంచిగా ఉందో లేదు నేను చెప్పా. ఇంకా టీవీ బంద్ అయిపోరు ఇక. ఆ పాట వస్తుంది మళ్ళా కాపీరైట్ వస్తుంది. కాపీ రైట్ ఏదైనా రైట్ వస్తుంది మళ్ళా. ఇబ్బంది పక్కన నువ్వు తింటావుగా. ఈ పాటలు ముందుగానే బంద్ చేసుకునేది ఉండే మేము, మాది మిస్టేక్. వెరీ గుడ్. లేదా నాకు అన్నం తక్కువ వేసినావు ఏంది గెలవాలని. అవును వేసిన అలా పెట్టా తక్కువ వేసిన. ఎందుకట్లా లైన్ గెలిస్తే సెంచరీ కొడతారు. ఏమంటారు లైన్ గెలిచారు. ఏమంటారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఇట్లా అనిబిడ్డా బాగా మాట్లాడు అస్సలు. ఇప్పుడు బనానా కూడా ఎట్లా మాట్లాడితే బనానా ఏంది ఇది అన్నం అయిపోగానే వీడియోనే తినాలి. ఇప్పుడు బనానాతో కూడా ఉంది, అన్నంతోనే కదా. అన్నం వండి ఫస్ట్ అయిపోతుందా బనానా తీరా నాకు ఫస్ట్. మమ్మీ తింటుంది, తినుకుంటే ఆడ తింటుంది. అన్నం తిన్నాక తినాలి, అట్లా తినొద్దు. అంటే ఎట్లుంది మంచిగా ఉందా? నువ్వు డాడీ ఇప్పుడు నాకు ఉండనే ఉండదు, డాడీ నచ్చింది. బా ఇట్లా తీయగా కారము టేస్ట్. మంచిగా ఉందా? నాకు లాస్ట్ టైం మనోరంతా అదే ఉంటుంది. మాట్లాడక డాడీ మాట్లాడా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నావు, నేను మాట్లాడాను. నేను ఏది ఆడ నేను గెలవాలి నేను అనుకుంటున్నా. ఇక బాగా నిలిపోవాలనుకుంటాను, నేను గెలవాలనుకుంటున్నా. కూర కూడా తినాలి. ఏముండదు డాడీ మమ్మీ తట్టుకుందే. తినే తప్పని తిను, మమ్మీ నీళ్ళు అవుతుంది. తిను నేను మొన్న ఊరిచ్చిన తిను. ఇప్పుడు నువ్వు తిను. నన్ను మొన్న అయిపోయింది. నాదే నిన్నది ఎప్పుడో అయిపోయింది. అంత సీన్ అంత సీన్ లేదు, అది నోట్లుండగా మాట్లాడరాదు. ఇప్పుడు నేను అన్నాక ఫస్ట్ అయిపోయింది అన్నాక నువ్వు అన్నావు, నేను అన్నాకనే బాగా అన్నాడు. ఇప్పుడు శ్రద్ధ దొరకబట్టిందా? నేను దొరకట్టింది. దొరకబడితే నువ్వు గెలిచినట్టే. దొరకట్లే అయితే నేను గెలిచినట్టు.
దొరకట్లేదు ఇట్లా ఇట్లా దొరకట్లేదు. ఇగో, మా అమ్మకి బుక్స్ ఇట్లా పెట్టింది అట్లా దొరకబట్టదు, ఇగో ఇట్లా పెట్టి ఇట్లా దొరకట్లేదా నేను అట్లా దొరకబట్టి మనం మోసం చేసినట్టు అయితే అట్లా చేయదు. చీటింగ్. ఇక నేనే కలిసిన. అన్నం అయితే మరీ ఎక్కువ పెట్టుకోలేదు, అమిత అని చెప్పి మరీ కొంచెం అటు టైట్ కాలే, ఇటు అట్లయింది. కానీ కొంచెం అన్నం అయితే తింటున్నాను. దెబ్బ కొట్టినా మొన్న. మొన్న అయిపోలే తిను తినే తిన తినే తిన తినే తిన మొన్న ఎక్కడిచ్చిండు నన్ను, ఇలా నేను ఎక్కడిచ్చి. ఓకే కానీ ఎట్లా తిప్పుతుండే మనం. ప్రతి కుక్కకు ఒక రోజు, ప్రతి కుక్కకు ఒక రోజు. సారీ, డాడీ కుక్క కాదు, మనం మనుషులమే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందని ఉంటుంది రా ఒకటి సామెత, కానీ అది మనకు లెక్క పని చేయదు. మళ్ళీ పూసుకుని అన్నం పెట్టదు మళ్ళీ తర్వాత, మళ్ళీ పూసుకుని అన్నం పెట్టదు మళ్ళీ తర్వాత. ఇప్పుడు అట్లా అంటే ఫోన్ పెట్టేసినాక అట్లా అని కాదు, అంటే నిన్న అనలేదు నేను అట్లా అట్లా ఉన్నది అది, కాబట్టి అట్లా మాట వచ్చింది, అది మిస్ అయిపోయింది అనమాట, మిస్ ఫైర్ అయింది. నేనేం ఓకే, ఈ తినుడు అయితే అయిపోయింది, తిన్నాం ఇప్పుడు. ఎప్పటి నేనే గెలిచిన. గెలిస్తే ఒకదానికి ఓవర్ యాక్షన్ చేస్తాం, గెలిస్తే ఒకదానికి ఓవర్ యాక్షన్ చేస్తాం. మలసరి నేను మలసరి కొత్త ట్రై చేద్దాం. ఏం తినుడా? తినుడు గిట్లే కదా, తినడం గిట్టే కానీ ఏదైనా కొత్త తినేది కొత్తగా అంటే తినే ఐటమ్ కొత్తగా ట్రై చేయాలంటుంది. చేస్తాము కానీ మళ్ళీ జాతర వస్తుంది మా ఊళ్ళో, పావు జాతర బజ్జీ పెట్టలేదా పావు బజ్జి గజ్జులు పోతున్నా వస్తుంది పావు బజ్జి. జోలో చిప్స్ ఆ చిప్స్ అంటే అవును, నిన్న సిద్దిపేట పోయిండు బావా, నిన్న సిద్దిపేట పోయినా కానీ అక్కడ దొరకలేదు. సిద్దిపేట డిస్టిక్, అది డిస్టిక్ లే దొరకలేదు. బయట దొరుకుతాయి అనుకున్నాను నేను, అందుకే ఆన్లైన్ లో ఏం తీసుకోలేదు. ఇంకా తీసుకుంటే ఆన్లైన్ ఉంటాయన్నారు, ఆన్లైన్ చూడాలి. ఇక కారం బాగుంటాయి ఎడ మాకు తెలియలేదు, అదే ఎట్లుంటుందో అసలు చూడాలి. అందరు దాంతోనే 2 ప్రాంక్ వీడియోలు చేశారు. అవునా, సరే. హార్ట్ తింటే సరే. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇది వీడియో. ఏదో ఇట్లా నేను గెలుస్తాను అనుకోలేదు. అసలు మధ్యలో నాకు చాలా ఉండే, నాకు ఈ చేతులు ఒకసారి తిని రాలేదు, కానీ నేను మధ్యలో బాగా జరంతా ఉందని అసలు నువ్వే గెలుస్తావు అనుకో. నేను దెబ్బ తాకిన వాళ్ళకే ఆవేశం ఎక్కువ, అంటే కొంచెం నాదే అన్నం చాలా ఉండే, బాగా జరంతా ఉండే, బాగా గెలుస్తాను. నేను లాస్ట్ లక్ నేనే గెలిచిన. ఇక మన నెక్స్ట్ పోటీ ఏం పెట్టుకుంటావో చూడండి. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ చూస్తున్నాండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. అసలు చూడే పని చేసి నేను వచ్చినాక నీ గిఫ్ట్లు అవును, గిఫ్ట్లు అడిగిన గిఫ్ట్లు ఉన్నాయి, తీసినాం. అది వీడియో తీయాలని 2 గిఫ్ట్లు ఇచ్చినాం. అంటే ఆడుకున్న బొమ్మలు అడిగిన మొన్న శ్రద్ధ గిఫ్ట్ ఏదని కామెంట్ పెట్టారు. శ్రద్ధ గిఫ్ట్ ఉన్నది తెచ్చిరదా లేదా చెప్పు. తెలియదని చెప్తాం కూడా తెస్తా కానీ అట్లా చెప్పిన ఉన్నది కూడా పోతుంది. తెచ్చిరని చెప్తేనే రాగానే పైసలు వచ్చి దొంగ దొంగ. సరే ఓకే, తక్కువ పెట్టుకుంది ఈసారి, అన్నం తక్కువ పెట్టుకుంది కాబట్టి గెలిచింది. మళ్ళీ అందుకే ఇప్పుడు నేను చూసిన ఇప్పుడు ఎట్లున్నది లెక్క. ఎక్కువ పెట్టినప్పుడు నేను ఎక్కువ తొందర తిన్నా, తక్కువ పెట్టినప్పుడు అయితే నేను గెలుస్తాను, ఎక్కువ పెట్టినప్పుడు అయితే బాగా గెలుస్తాడు. ఇంకోటి ఏంటి ఎట్లా అంటే నిన్నేమో 2 డబ్బాలు పెట్టేదాన్ని, డబ్బా మీద సగం 2 డబ్బాలు. ఇలానైతే ఒక డబ్బా కొంచెం ఇట్లా ఒత్తి ఒకటే డబ్బా పెట్టిన, సరే ఒక్క డబ్బాని నీళ్ళు అయినాను కొన్ని ఒక్కటి సదా అయినా ఇలా ఓడిపోయిందండి. నీళ్ళు ఎట్లయింది తాగుతావు కదా, కొన్ని ఒక్కటిసారి అయినా మళ్ళీ తాగలేదు. నాకు కొంచెం ఆకలి ఎక్కువ. బావనేమో కడుక్కుంటూ నేను అవి మురుకులు వేసుకొని తిన్నా షాయిలా, అందుకే ఆకలింది. నేనైతే పొద్దున్న ఏం తినలే అసలు. మురుకులు వేసుకోదు షాయిలా, అలవాట్లేదు, చిన్నప్పటి నుంచి అలవాటు.